బీజిఎం అయితే అసలు ఇరుగా తీసారు నెక్స్ట్ లెవెల్. ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాడ్ ఎమోషనల్ బీజిఎం ఉంటుంది కదా, ఫస్ట్ హాఫ్ ది యూజ్ చేసుకున్నారు. కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది, అది పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది, ఎక్కడ తగ్గలేదు సినిమా. ఓవరాల్గా సినిమా అయితే చాలా ఎంగేజింగ్ ఉంటుంది, బోర్ అయితే కొట్టదు, కొంచెం లాగ్ అనిపించవచ్చు. కానీ 9/10 అన్న. వదిలేటప్పుడు గూస్ బంప్స్ వస్తాయన్న. కో యాక్టర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసారు. హీరోయిన్ యాక్టింగ్ అయితే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు, చాలా అన్ఎక్స్పెక్టెడ్. అది మీరు స్పాయిలర్ లేకుండా సినిమా చూస్తే చాలా మంచిది. రివ్యూస్ చూడకుండా సినిమాకి వెళ్ళండి, సినిమాకి వెళ్ళిన తర్వాత కావాలంటే రివ్యూస్ చూసుకోండి మీరు. రిషబ్ శెట్టి యాక్టింగ్, డైరెక్షన్ చాలా బాగా మెయింటైన్ చేశారు అనమాట. రెండు ఒక వేలో ఎట్లా తీసుకెళ్ళారు అదైతే అర్థమైతే లేదు. చాలా హార్డ్ వర్క్ చేసినారు. సినిమా చూస్తుంటే ఇట్లా అవుట్పుట్ చూస్తుంటే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారో అర్థమవుతుంది. సిఎఫ్ఎక్స్ CGI మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అసలు CGI ఎక్స్పెక్ట్ చేయనంత రేంజ్లో ఉంది. ఇప్పుడు రీసెంట్గా మనం చూసిన సినిమాలో కొత్త లోకాలు ఉంది కదా, దానికంటే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది. పార్ట్ 1కి పార్ట్ 2కి చాలా అప్గ్రేడ్ అయినారు. ఈ మూవీ పార్ట్ 1కి పార్ట్ 2కి లింక్ ఉందండి? ఇంతకు ముందు వచ్చిన కాన్సెప్ట్ లింక్ ఉంది, డెఫినెట్లీ లింక్ ఉంది. దానికి ప్రీక్వెల్ ఇది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ టైం సీక్వెల్ ఉంది. లాస్ట్లో మనకి చాప్టర్ 2 కూడా రివీల్ చేసినారు. చాప్టర్ 2 కూడా వస్తుంది దీనికి. ఓవరాల్ గా మూవీ అయితే చాలా ఎంగేజింగ్ అన్న. మనం టికెట్కి పెట్టిన ప్రతి పెన్ని వర్త్ ఇట్ అనమాట. నేనైతే 9/10 రేటింగ్ ఇస్తాను ఈ సినిమాకి.